విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన మరింత ఉధృతమైంది. ఈ మేరకు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన ధర్నా చేపట్టాయి. పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్రాంతి పండుగ లోగా జాబ్ క్యాలెండర్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని సూచించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ వలీ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం తదితరులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ విడుదల చేయాలి. కూటమి ప్రభుత్వం భారత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మినిస్టర్ లోకేష్ నారా లోకేష్ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కూటమి ప్రభుత్వం విద్యార్థి యువజన నాయకులపై అక్రమ కేసులు విద్యార్థి యువజన నాయకులపై అక్రమ కేసులు విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ తక్షణమే రద్దు చేయాలి. జీవో నంబర్ 77 కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కూటమి ప్రభుత్వం ఐక్యత, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఎదురు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి కల్పించిన ప్రాథమిక హక్కులు సైతం ఈరోజు కాలరాస్తూ ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని ఆవరణ చేస్తూ ఉంది, ప్రశ్నించే గొంతుని పీకనొక్కేస్తూ ఉంది. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో సమస్యలపై ప్రశ్నించడం అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు. దీన్ని సాక్షాత్తు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కు సార్. ప్రజలు, విద్యార్థులు, యువజనులు రాష్ట్రంలో అనేక సమస్యలపై ఉద్యమ రూపంలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే అది పౌర సంఘాల కర్తవ్యం సార్. ఈ నేపథ్యంలో సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించండి సార్ అంటూ అధికారులని వేడుకోవడం నేరమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు పేద విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి మహాప్రభు అంటూ అధికారులని నివేదించుకోవడం పాపమా అని అడుగుతా ఉన్నా. అంటే అంత మాత్రం అరెస్ట్ చేస్తారా? పీడియాట్లు పెడతారని చెప్పి భయంతో భయపెట్టిస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసి అక్రమంగా జైల్లో నిబంధిస్తారా? ఈరోజు కూటమి ప్రభుత్వం పోగడాలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామా
అనే సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ బకాయిలు విడుదల చేయాలని ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు, చిన్నబాబు నారా లోకేష్ గారు, ప్రశ్నిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ బాబు గారు పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థి నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు, రౌడీ షీట్లు పెడతా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా, ఇతర విద్యార్థుల సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీరు అక్రమ కేసులు పెట్టినా కూడా, ఎన్ని రౌడీ షీట్లు బనాయించినా కూడా వెనకడుగు వేసేది లేదు. విద్యార్థి సంఘ నాయకులకి జైళ్ళు బెయిళ్ళు కొత్త కాదని చెప్పని ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల నారా లోకేష్ గారు మాట్లాడుతూ విద్యార్థి సంఘ నాయకులతో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని అడిగితే విద్యార్థులకి విద్యార్థి సంఘాలకి ఏం సంబంధం, మేము కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడతామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇదే గుంటూరు వేదికగా మీడియా సాక్షిగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం, సాక్షాత్తు నీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఇదే గుంటూరులో ఎన్ఆర్ఐటి కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే విద్యార్థులకి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. సాక్షాత్తు పల్నాడు జిల్లా కూటమి ఎంపీ మీ పార్టీకి చెందినటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ యజమాని లావు కృష్ణదేవరాయలు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోతే పూర్తిగా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. అదేవిధంగా నీ తోడలుడు విశాఖపట్నం కూటమి ఎంపీ ఈరోజు కేతులు స్పరత్ చూసుకుంటే ఆయన ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో సాక్షాత్తు నీ పార్టీలో నీ క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు ఎంపీలే నీ మాట వినకపోతే ఈ రాష్ట్రంలో కాలేజ్ యాజమాన్యాలు ఎలా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. 6,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్లు లేక రోడ్ల మీద స్విగ్గీ జొమాటో ర్యాపిడోల్లో పనులు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు 16, 2023 సంవత్సరంలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థుల మధ్య హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఒక్క సీట్ అమ్ముకోమని చెప్పారు. ఏదైతే ఆనాడు బాబు వస్తే జాబు గ్యారంటీ అన్నారు, 3 బాబులు 3 మనగాళ్ళు అనుకున్నాము, 3 మోసగాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. బాబు జాబ్ అన్నారు, బాబుకు వచ్చింది జాబు సీఎం పదవిగా, బాబుకు కూడా వచ్చింది మంత్రి పదవిగా, పవన్ కళ్యాణ్ బాబుకు కూడా వచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవిగా. అయితే మాకెక్కడ వచ్చాయని నిరుద్యోగుల పక్షాన మేము అడుగుతా ఉన్నాము, జాబ్ క్యాలెండర్ ఎక్కడ మిస్టర్ నారా లోకేష్ గారని. జనవరి 1వ తారీఖున నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, లేకపోతే నా చొక్కా కాలర్ పట్టుకొని ప్రశ్నించమన్నారు. పోయిన జనవరి పోయింది, 1 సంవత్సరం అయింది, ఈ జనవరి వచ్చింది 2వ సంవత్సరం అవుతా ఉన్నది. మీరు ఎక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని అడుగుతా ఉన్నాము. జాబులు అంటే చెప్తా ఉన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు, ఎవరికి ఇచ్చారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. నువ్వైతే యువగలం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తం యువకులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేసి హామీలు ఇచ్చావు. మేము మాత్రం కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయకూడదు, ఎక్కడైనా నిరసన తెలియజేయకూడదు, నీవు మాత్రం యువగలం పేరుతో నీ గలం విప్పావు. మేము యువకులమే, మేము మా గలం విప్పడానికి వేదికలు చూసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావా? రౌడీ షీట్లు ఎవరి మీద ఓపెన్ చేయాలి? గంజాయి అమ్మేవాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, అత్యాచారం చేసేవాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు గుండాగిరి చేసే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తప్పిస్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వాళ్ళ మీద రౌడీ షీట్ ఇస్తావా మిస్టర్ నారా లోకేష్ అని ప్రశ్నిస్తా ఉన్నాము. మరోవైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్పారు ఆ రోజు? మేము అధికారంలో రాగానే సుగాలి కేసు మొట్టమొదటిది తీసుకుంటా అన్నారు, 30,000 మహిళలు ఆచూకీ లేకుండా పోయారన్నారు. 3 పిలుచుకొని వచ్చావా మిస్టర్ పవన్ కళ్యాణ్ అని అడుగుతా ఉన్నాము. ఆనాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు, 21 ఎంపీలు మీకు కారం పూసుకోండి సిగ్గేయటం లేదా అన్నారు. మరి నీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నీకేమనిపిస్తా ఉన్నది పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తా ఉన్నాము. టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు స్వయంగా విద్యార్థులకు యువతకు అనేకమైనటువంటి మంచి చేస్తాను మాయమాటలు చెప్పి విద్యార్థి యువజన సంఘాలతో అనేకమైనటువంటి సభలను నిర్వహించి విద్యార్థులను యువతను మోసం చేసినటువంటి పరిస్థితితో పాటు విద్యార్థి యువజన సంఘాలను కూడా టిష్యూ పేపర్ లాగా వాడుకొని పక్కన పడేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ. నిజంగా ఈరోజు మాకు చాలా బాధేస్తూ ఉంది.
ప్రజలు మిమ్మల్ని నమ్మి అనేకమైనటువంటి ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఎంపీలను ఇచ్చారు. ఇస్తే విద్యార్థులకు మంచి చేస్తారు, యువతకు ఉద్యోగాలు ఇస్తారు అని మిమ్మల్ని నమ్మితే మీరు వాళ్ళ గొంతులకి తాళ్ళేసి ఉరితాడేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు అనేకమైనటువంటి కష్టాలు పడతా ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉన్నటువంటి పుస్తులతో సహా పుస్తుతాడులను కూడా తాకట్టు పెట్టి మరి చదివించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఆశయాలతో విద్యార్థులని కాలేజీలకి, ప్రభుత్వ కాలేజీలకు పంపిస్తూ ఉంటే అక్కడ కూడా విద్యార్థులకి రక్షణ లేకుండా పోయింది. ఇవి ఎవరికి చెప్పుకోవాలో అర్థమవునటువంటి అయోమయంలో తల్లిదండ్రులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. యువతకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, ఏటా 4 లక్షల ఉద్యోగాల్ని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్నాం. ఏమైపోయారు లోకేష్ గారు? ఈరోజు మీరే స్వయంగా అన్నారు, నేను ఉద్యోగాలు ఇవ్వకపోతే, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే నా చొక్కా పట్టుకొని నన్ను ప్రశ్నించండి, మీరు అనేకమైనటువంటి పోరాటాలు చేయండి, ఉద్యమాలు చేయండి అన్నారు. ఈరోజు అదేవిధంగా ఉద్యమాలు పోరాటాలు చేస్తూ ఉంటే విద్యార్థి యోజన సంఘాలపైన అక్రమంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి, నారా లోకేష్ గారి మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటా ఉంటే వారి మీద ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి అనేటటువంటి మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి.